ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను హెచ్చరించారు. బుచ్చినాయుడు కండ్రింగ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుకి ఆదాయం వచ్చేటువంటి పైన చెప్పలేసాను ఇవన్నీ కూడా మరమ్మతు చేయడం జరిగింది. అలాగనే తెలంగాణ నుంచి మనకు బిఎన్గల్ స్టార్ట్ అయితే మరి సత్యవేడు లాస్ట్ చిన్నపొద్దు గేట్ వరకు మనకు ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో కాలువలో కూడిపోయినటువంటి రకరకాల వ్యర్థ పదార్థాలు కూడిపోయింది. దాన్ని తీయడానికి కోసం 8 వర్కులు పెట్టారు. ఇరిగేషన్ ఎందుకని 50 లక్షల 90 అంటే 56 లక్షలు 50 లక్షల రూపాయలు పెట్టి ఆ తెలంగాణ కాలం ఉన్నటువంటి అన్ని అంటే చెట్లు కావచ్చు, ఇది కావచ్చు, మట్టి కావచ్చు తీసి తీయడం జరిగింది అని చెప్పి బిఏగా చెప్పినాను. అలాగనే బిఎన్గల్కి సంబంధించి ఇక్కడ బిఎన్గల్కి సంబంధించి టోటల్గా ఇరిగేషన్ 43 అంటే ఫ్రంట్ ఏమేజ్ కింద కొన్ని వర్కులు పెట్టారు. 43 అంటే 3,60,00,000 రూపాయలు 3,20,00,000 లక్షలు పెట్టారు. టెండర్ వర్క్స్ వచ్చి 11, నామినేషన్ వచ్చి 32. ఇవన్నీ ప్రాసెస్లో ఉంది. కొన్ని కంప్లీట్ అయింది, ఇంకా కొన్ని కూడా స్లూయిస్ వచ్చి 6, సర్ప్లస్ వచ్చి 5, బాండ్ అంటే ఇది కూడా 55 లక్షలు ఇది కూడా ఇది బిఎన్గల్ మాత్రమే. అది 2 మండలాలు వర్ధపాలి అని బిఎన్గల్. ఇలాగనే ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని గ్రామీణ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా బాగా చేయడం ఉద్దేశంతో వికసిత భారత్ కింద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్ఆర్జీసీ మార్చి పంట పొలాలకు కూడా రోడ్లు వేయమన్నారు. అంటే రైతులు బండ్లు తోలుకుని పోవచ్చు, ఎద్దులు తోలుకుపోవచ్చు, ఎక్కడైనా ట్రాక్టర్ పోవచ్చు. అంటే అలాంటి సందర్భాల్లో రైతు పండించిన పంట తీసుకొని రావడానికి రోడ్డు లేని పరిస్థితుల్లో పంట పొలాలకు కూడా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఈ పంట పొలాలకు కూడా ఎక్కడ ఉన్నా అంటే దానికి సంబంధించి ఎంపీడీలు కానీ, ఎన్ఆర్జీ సంబంధించి ఏపీలు కానీ, ఎన్ఆర్జీ సెక్రటరీ కానీ అన్ని మండలాల్లో కూడా మీ ద్వారా చెప్తున్నాం. మా పార్టీ సోదరులకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా పంట పొలాలకి రోడ్డు లేదనుకున్నా ప్రతి పంట పొలాలకి రోడ్డు వేసి కార్యం చేసుకుంటాం. అలాగనే శ్మశాన రోడ్లు కూడా ఏమన్నారు, ఎక్కడైనా లింక్ ఉంటే పంచాయతీలు కొన్ని పంపించడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇప్పటికే 100 వర్కులు గుర్తించాం. అంటే పంచాయతీ పూల్ అని ఇది వచ్చి ఎన్ఆర్జీస్లో, అది పంచాయతీలో